నిన్నటికి నిన్న సికింద్రాబాద్లో జరిగిన సంఘటన యువకులల్లా ప్రభుత్వం పట్ల వ్యతిరేక విధమైన ఆలోచన, ప్రభుత్వం యువకుల యొక్క సహనానికి పరీక్ష పెట్టినట్టుగా వ్యవహరించడం, ఏ మాత్రం చర్చించకుండా మా ఇష్ట రాజ్యాంగ చట్టాలను చేస్తాం, మీరు తల వెంచుకొని జీ హుజూర్ అన్నట్టుగా మీరు ఉండాలని చేస్తున్న చర్యలను, ఆ చర్యలకు ప్రతిఫలంగానే దేశవ్యాప్తంగా జరిగిన నిన్న సికింద్రాబాద్ సంఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ హింసకు వ్యతిరేకం. మేము మహాత్మా గాంధీ వారసులం. దేశ స్వాతంత్రాన్ని శాంతియుత పోరాటాల ద్వారా సాధించిన వాళ్ళం. కాంగ్రెస్ ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించదు, హింసకు మద్దతు ఇవ్వదు. ఏ నిరసనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకారులకి సూచన చేస్తూనే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపినప్పుడు, వేలాది మంది రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆలోచన ప్రభుత్వం చర్చల ద్వారా తెలుసుకోవాలి. వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని పరిపాలనలో ఒక మంచి చర్యలకు దారితీయాలి. కానీ ప్రభుత్వం వాళ్ళని చేతగాని వాళ్ళుగా, వాళ్ళు ఏం చేసినా లెక్కలేనితనంగా, చేసే వాళ్ళని అవమానించే విధంగా, లేకపోతే చేసే వాళ్ళని చిన్న చూపు చూసే విధంగా వ్యవహరించడంతో అసహనానికి ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ప్రభుత్వాలు ఈ సమస్యను సానుకూలంగా చర్చిస్తాం, పరిష్కరిస్తాం. ఇంకొక 20 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. పార్లమెంట్లో చర్చ పెట్టడం ద్వారా ఇది ఏ రకంగా దేశానికి మంచిదో వివరించే అవకాశం ప్రధానమంత్రి గారికి బ్రహ్మాండంగా ఉండే. హడావిడిగా ఈ పథకాన్ని తెచ్చి నెత్తి మీద రుద్ది ఇవాళ యువకుల చావుల కారణమైన, ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతానికి సంబంధించిన రాకేష్ అనే ఒక యువకుడు చనిపోయాడు. ఆ యువకుడి యొక్క ఆదర్శం దేశ సైన్యంలో పనిచేసి దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్న ఆలోచన. వాళ్ళ సోదరుడు ప్రయత్నం చేసిండు, ప్రమాదం వల్ల అతను సైన్యంలో చేరలేకపోయిండు. వాళ్ళ సోదరిమణి చేసింది, ఇవాళ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉద్యోగం చేస్తుంది. తను కూడా భారత సైన్యంలో పనిచేయాలనుకొని ప్రయత్నం చేసిండు. 2 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్లకు పోయి దేహదారుఢ్య పరీక్షల్లో పాస్ అయ్యి రాత పరీక్షలు రాసే సమయంలో ఇలాంటి తలాతోకలేని నిర్ణయాల వల్ల, విధానపరమైన ప్రకటనల వల్ల గందరగోళానికి గురై వేలాది మంది నిన్న నిరసన తెలపడానికి వచ్చింది. వాళ్ళని శాంతియుతంగా నిరసన తెలిపే వాళ్ళను పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు లాఠీ చార్జీ చేయడంతో అక్కడ గందరగోళమైన పరిస్థితులు వచ్చి అసలు ఏం జరుగుతుందో, ఎవరెవరి మీద దాడి చేస్తారో, ఏం జరుగుతుందో తెలియని క్షణికావేశంలో అక్కడ హింస జరిగింది. ఆస్తులు ధ్వంసం చేసిండ్రు. ఇది మంచిది కాదు. కానీ సంయమనం పాటించాల్సిన పోలీసులు సంయమనం పాటించకుండా కాల్పులు జరపడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ యువకులు బలైనరు, కొంతమందికి తీవ్రమైన గాయాలైనవి. దీనికి కారణము కేంద్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైన చర్య. ఈ చర్యలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించాల్సిన కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడ బాధితులతో మాట్లాడాల్సిన వదిలేసి ఢిల్లీలో పోయి అమిత్ షాతో కూర్చొని ఆయన సన్నాయి నౌకులు నొక్కుతుండు. ఇప్పుడు తీరిక దొరికింది వాళ్ళకు. ఈ ట్విట్టర్లో ఏదో పెట్టిండు, దీని మీద ఆయన మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి యువకుల యొక్క భావోద్వేగాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి, చర్చను మొత్తం తప్పుదోవ పట్టించడానికి ఈరోజు కిషన్ రెడ్డి, కేటీఆర్ పాల్పడుతున్నారు. డ్రామారావు ట్విట్టర్లో పెట్టిండంటే దానికి కిషన్ రెడ్డి గారు స్పందించిందంట. ఏం నాటకం ఆడుతురా మీరిద్దరు కలిసి? మీరిద్దరు తోడు దొంగలే కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 16 కోట్ల ఉద్యోగాలు ఒకవేళ ఇచ్చుంటే తెలంగాణకి 50 లక్షల ఉద్యోగాలు రావాలి. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువకుడికి ఈ పాటికి ఉద్యోగం వచ్చి ఉండేది, నరేంద్ర మోడీ ఉద్యోగం ఇచ్చినుంటే. రెండవ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కలుగుకుంటే చంద్రశేఖరరావు గారు ఇంటికో ఉద్యోగం అని 2 సార్లు అధికారంలోకి వచ్చారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరికీ ఉద్యోగాలు వచ్చిన, ప్రజలు తిరస్కరించినా, ఓడగొట్టినా మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప మనకు మాత్రము, మన పిల్లలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలే. వీళ్ళిద్దరు దోషులే, వీళ్ళిద్దరు నేరగాళ్ళే, వీళ్ళిద్దరు ప్రజా వ్యతిరేకులే, ప్రజా కంటకులే.
నరేంద్ర మోడీ, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాద్రోహులు. ఈరోజు యువకులు భావోద్వేగానికి లోనై రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపి ఆందోళనల్లో పాల్గొంటుందంటే నరేంద్ర మోడీ ఎంత కారణమో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా అంతే కారణం. చచ్చిపోయిన పిల్లగాడి ప్రాణానికి 25 లక్షలు ప్రకటించేసి దాని మీద టీఆర్ఎస్ జెండా కప్పి రాజకీయ ప్రయోజనం పొందాలని స్వార్థపరమైన ఆలోచనతోటి కేసీఆర్ గారు కుట్రలు చేస్తున్నారు. ఇది నీచమైన చర్య, అసహించుకునే చర్య. సమాజం అంతా అసహించుకుంటుంది కేసీఆర్ను. నువ్వు నిజంగానే ఈ చర్యను వ్యతిరేకించుంటే నీకు 16 మంది ఎంపీలు ఉన్నారు, గార్దులను కాస్తుండ్రా? నిన్న మొన్న పదే ఢిల్లీకి పోయినావు. ఈ విధానాన్ని వ్యతిరేకించుకుంటూ ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు నీ పార్లమెంట్ సభ్యులు, పార్టీ అధ్యక్షుడిగా నువ్వు? చచ్చిన తర్వాత శవాల మీద పేలాలు ఎరక తిన్నట్టు శవాల మీద ఓట్ల రాజకీయం చేయాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరు కారణం. అందుకే బేషరతుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. తక్షణమే అగ్నిపథ్ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. పాత విధానం ఏదైతున్నదో ఆ విధానం ప్రకారంగా సైనికుల నియామకాలు జరగాలి. ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పిలిపించిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు సహకరించారు, ఎంఐఎం వాళ్ళు కూడా అందులో గూడుపుటాను. కిషన్ రెడ్డి బుద్ధి లేకుండా మాట్లాడుతుండు. కిషన్ రెడ్డి అంటే కొంచెం జ్ఞానంతో మాట్లాడతాడు అనుకున్నా. పోనీ సికింద్రాబాద్లో మేము చేసినాం. నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసిలో బస్సులు పగిలినాయి, రైళ్లు తగలబడ్డాయి, ప్రభుత్వ కార్యాలయం మీద దాడి చేసిరు. యూపీలో యోగి ప్రభుత్వం ఉంది, బుల్డోజర్ ప్రభుత్వం ఉంది. యోగి మోడీ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే వారణాసి, ప్రధానమంత్రి ఎక్కడి నుంచి అయితే ఎన్నికయ్యిండో ప్రధానమంత్రి పార్లమెంటు నియోజకవర్గంలో వేలాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపినరు. రైల్వే కార్యాలయాలను పగులగొట్టిరు, ఆర్టీసీ బస్సులను పగులగొట్టిరు. వేలాది మంది యువకులు ఈరోజు వారణాసిలో నిరసన తెలుపుతారు. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందా? బుద్ధి ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు, ఆరోపణ చేసేటప్పుడు. ఇక వాళ్ళ అధ్యక్షుడు మాట్లాడతాడు, సరే ఆయనకున్న అవగాహన అంతే, ఆయన గురించి చెప్పడానికి లేదు. కానీ బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి గారు కాంగ్రెస్ పిలుపిచ్చింది, టీఆర్ఎస్ సహకరించింది, ఎంఐఎం అందులో చేరింది. ఏం మాటలు ఇవి? అర్థం పర్థం ఉండే మాటలేనా? రాజకీయాలు మాట్లాడే సందర్భమా? అసలు జరిగిన సంఘటనను తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసి అమిత్ షా దగ్గర పోయి కూర్చొని ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇప్పించి ఆ కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగం ఇప్పించనుంటే మానవత్వం చాటుకున్నట్టు ఉంటుండే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.